ఒక్కసారి చేయలేవటండి. అందరూ రైతు బిడ్డలే. ఇందులో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎంతమంది చేయలేవటండి. ఇదేదో నమ్మశక్యంగా లేదు కొద్దిగా పక్కానా రైట్. సో ఇందులో దాదాపు 99% మంది రైతు బిడ్డలు ఉన్నారు. ఏం చెప్పింది మరి కాంగ్రెస్ పార్టీ రైతు బిడ్డలకి? గుర్తు తెచ్చుకోండి. అన్నాడు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. కానీ మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురకండి, పోయి 2 లక్షలు తెచ్చుకోండి, వెంబడే కొత్త లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు వెంబడే సంతకం పెడతా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను బురిడి కొట్టించిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది. ఇంకో 4 రోజుల్లో జూన్ 9, 6 నెలలు కూడా సక్సెస్ఫుల్గా అయిపోతుంది. 9 నెలల్లో బిడ్డ కూడా పుడతాడు. మరి 6 నెలలు అయిన తర్వాత ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే పని పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇక ప్రజలు నమ్ముతలేరు, మా దొంగ మాటలు అందరికీ అర్థమైపోయినాయని తెలిసిపోయింది. అందుకే ఏం ఎత్తుకున్నాడు కొత్తగా? ఎప్పుడన్నా ఎవడైనా ఏం చేస్తాడు, మనని మనుషులు నమ్మడం లేదు అనుకుంటే అమ్మతోడు అయ్యతోడు పిల్లల మీదొట్టు, లాస్ట్కి అది కూడా నమ్మకపోతే దేవుడు మీదొట్టు అన్న అంటాడు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఉండే దేవుడి మీద, ఇగో నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసన్న మీద ఒట్టు అంటాడు. ఇంకో ఊరికి పోతాడు, అక్కడ ఉండే బాసర సరస్వతి మీద ఒట్టు అంటాడు. మరి ఇక్కడికి వచ్చిండో మఠంపల్లికి లేదో కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ దేవుడు కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్లేసి దేవుళ్ళను కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, దానికి ఇంతవరకు అత్తాలేదు పత్తాలేదు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 అయిపోయింది, ఇప్పుడు కొత్త తేదీ ఆగస్టు 15, 15 ఆగస్టుకు విడుదల. కానీ చాలా తెలివైనోడు రేవంత్ రెడ్డి, చాలా తెలివైనోడు, చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నీకు ఆగస్టు 15 డేట్ చెప్పిండు, సంవత్సరం చెప్పిండా? సో 2029 కావచ్చు, 2030 కావచ్చు, 2047 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన అనడానికి లేదు, పాపం ఆయన తప్పు కూడా లేదు. ఆయన చాలా నిజాయితీగా ఎన్నికలకు ముందే చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. చూసింటారు మీరు ఆ వీడియో, చూసినా లేదా? మోసగాళ్ళనే నమ్ముతారు, మేము మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పి చాలా కుండబద్దలు కొట్టినట్టు చాలా నిజాయితీగా మోసం చేసిండు. తప్పు మనది, అట్లాంటి మోసగాళ్ళని నమ్మినందుకు తప్పు మనది. వాళ్ళు ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. విషయం ఒక్కొక్కటికి ఇప్పుడే బయటపడతా ఉంది. 2 లక్షల రుణమాఫీ జరగదు అనే విషయం దాదాపుగా రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. 500 రూపాయల బోనస్ అన్నారు, క్వింటాల్కి 500 బోనస్ అన్నారు. ఆనాడు వరి పండించండి, ఎంత పండించినా ఇబ్బంది లేదు, 500 బోనస్ అని చెప్పి డైలాగులు కొట్టినారు. మరి నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత స్పష్టంగా చెప్తున్నారు, 500 బోనస్ అనేది బోగస్ మాట, సన్నవడ్లు పండించే వాళ్ళకి మాత్రమే బోనస్ అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం అని చెప్తా ఉన్నారు. హుజూర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ సన్నవడ్లు పండించే వాళ్ళు ఉన్నారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సన్నవడ్లకి మార్కెట్లో ఇప్పుడు ఏం రేటు పలుకుతా ఉంది? క్వింటాల్కి 2300 వస్తుందా? అప్పుడప్పుడు ధర బాగా వస్తే 25, 27, ఒక్కొక్క సందర్భంలో 3000 కూడా వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది. తగ్గించారు, ఆగురా అయ్యా, తొందరపడు. తగ్గించారు అని ఇప్పుడంటే ఏం లాభం? ఓటేమో వానికి గుద్దుతే అడుగుడేమో నన్ను అడగబడుతుంది. కత్తి వాడికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా తమ్ముడు? నేను అనేది అదే, మీకు 3000 దాకా అప్పుడప్పుడు పలికినప్పుడు, 2700 పలికినప్పుడు, 2500 పలికినప్పుడు మీకు వీని బోనస్ అవసరం ఉంటుందా? అసలు బ్రహ్మాండంగా మార్కెట్లోనే రేట్ వస్తుంది సన్నవడ్లకి, వచ్చినప్పుడు బోనస్ లేదు, ఏం లేదు. ఇది వాళ్ళకు కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా. మీరు బోనస్ అడగరు, మీరు తీసుకోరు, మీరు మిల్లర్లకు అమ్ముకుంటారు, మార్కెట్కు పోతుంది, వాడికి తెలుసు రూపాయి ఖర్చు లేకుండా మాట నిలబెట్టుకున్నాన్న బిల్డప్. వాస్తవమైంది, తెలంగాణలో 80-85% తెలంగాణలో పండే వడ్లు బియ్యం దొడ్డు వడ్లు పండుతాయి. వాళ్ళకేమో బోనస్ లేదంట. ఎన్నికలకు ముందు చెప్పలేదు ఈ మాట, అందరికీ అన్ని అన్నాడు ఎన్నికలకు ముందు. ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నాడు. అప్పుడేమో అందరికీ అన్ని ఓట్లున్నాయి కాబట్టి ఇప్పుడు కొందరికే కొన్ని, బోనస్ కూడా బోగస్ అని తేలిపోయింది. ఇంకా విచిత్రం అనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పౌర సరఫరాల మంత్రి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ ప్రజల తరపున నోరు విప్పండి, గొంతు విప్పండి, మోసం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పండి,
సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు రైతు బిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా, బోనస్ అని మోసం చేసినందుకు, బోనస్ అని బోగస్ మాటలు చెప్పినందుకు ఓటుతోనే వాళ్లకు సమాధానం చెప్పండి. రాకేష్ రెడ్డికి ఓటేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 500 బోనస్ ఒకటే కాదు, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు. ఏమన్నారు అన్నాడు కేసీఆర్ గారు, 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, మేము 15,000 ఇస్తాం రైతు భరోసా అని బిల్డప్ ఇచ్చిండ్రా.